ఒక తండ్రి పిల్లల్ని, ఫ్యామిలీని కాపాడుకోవడం రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు, ఒక కొడుకు తండ్రిని కాపాడుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీనే. ప్రాణాలు వదిలేసేంత విధ్వంసం చేసి శత్రువుని చంపుతాడు. అయినా ఇంకా ఎవరో మిగిలిన్నారని వాడితో ఒక యుద్ధమే చేస్తాడు. చివరికి తన తండ్రిని కాపాడుకుని సంతోషంగా ఉండాలనుకుంటే, ఎవరి కోసం ఇంత చేశాడో ఆ మనిషే తన ప్రేమని అర్థం చేసుకోకుండా, తన ప్రేమని క్రూయల్టీ అని, క్రిమినల్ నేచర్ అని అంటే ఎంత పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ని క్లైమాక్స్లో చాలా అందంగా, ఆర్గానిక్గా చూపించాడు. అనిమల్లో నాకు నచ్చింది తన పెయిన్ని చూపించిన విధానం. వాళ్ళ నాన్న తన ప్రేమని క్రిమినల్ నేచర్ అన్న తర్వాత క్లైమాక్స్లో ఒక క్లోజప్ షాట్లో రణ్విజయ్ ఒకరిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. క్లోజ్ షాట్లో పట్టుకున్న పర్సన్ వాళ్ళ నాన్నలా ఉంటాడు. కానీ వైట్ షాట్లో రివీల్ అవుతుంది తను పట్టుకుని ఏడ్చేది వాళ్ళ నాన్న ఫ్రెండ్ మిశ్రాని. బాధ, ఏడుపు అనేది చాలా హానెస్ట్ ఫీలింగ్స్. కానీ అంత బాధలో కూడా తన నాన్న దగ్గరికి వెళ్ళలేడు. అఫ్కోర్స్ దానికి కారణం వాళ్ళ నాన్నే అయినా, ఏ రైటర్ అయినా ఏడుస్తూ మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు, ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎండింగ్గా రాస్తారు. కానీ బంగ అక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. తన బాధని చెప్పుకోవడానికి, కనీసం ఏడవడానికి కూడా తన తండ్రి దగ్గర ఆ చనువు లేదు. ఆ అన్కాంప్రమైజ్డ్ రైటింగ్ చాలా నచ్చింది నాకు.